ప్రైజ్ లార్డ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మళ్ళీ దేవుని పిల్లలారా, మీకు యేసు నామంలో వందనాలు. ఈరోజు 21 జూన్ 2024. ఈరోజు వాక్యము కీర్తనల్లో 116 వచనం. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నీవు ఎవరది? యేసు ప్రభు గురించి. యేసు ప్రభుతో ఇక్కడ కీర్తనకారుడు చెప్తుండు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఇప్పుడు మనము మన మీద పలుకుదాము ఈ వాక్యము. నీ మీద నీవు పలుకోవాలి. సో నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఓకేనా? యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, నీవు చేతబడే అనే కట్లు నా మీద నుండి విప్పి ఉన్నావు, తీసివేసిండు. నీవు ప్రతి దురాత్మ కట్లు నా మీద నుండి విప్పి ఉన్నావు. ప్రతి చీకటి శక్తిని కట్లను నీవు విప్పి ఉన్నావు. ప్రతి దొంగతనం చేసే బుద్ధులు నా మీద నుండి విప్పి ఉన్నావు. నీవు విప్పి ఉన్నావు. నీవు అలసటతో, కొంతమంది తొందరగా అలసిపోతారు, పనేం ఉండదు కానీ అలసిపోతారు. అలసట అనే ఈ యొక్క అలసట నుండి నీవు ఆ ఒక కట్లు విప్పి ఉన్నావు. అంటే సైతాను కొన్నిసార్లు బంధకాల్లో పెడుతుంది. మీరు ఏ పని చేయకుండా చిన్న పని చేసినా అలసిపోతారు. ఆ అలసట కట్లు యేసయ్య నీవు విప్పి ఉన్నావు, నీకు వందనాలని పలకండి. తొందరగా అలసిపోయే కట్లు విప్పి ఉన్నావు. అనారోగ్యంగా అనే కట్లు విప్పి ఉన్నావు. వివాహం కాకుండా కట్లు విప్పి ఉన్నావు. కొట్లాడే స్వభావము కట్లు విప్పి ఉన్నావు. అవమానం అనే కట్లు విప్పి ఉన్నావు. మళ్ళా ఓడిపోవడము, చిన్నగా సులభంగా ఓడిపోవడము కట్లు విప్పి ఉన్నావు. మళ్ళా మొబైల్లో చెడ్డ అదృశ్యాలు, మళ్ళా అశ్లీల దృశ్యాలు చూసే బుద్ధి నుండి ఆ కట్లు, ఆ ఒక బలహీనత, ఇంకా నేను కంట్రోల్ చేయలేను, నేను చూస్తా అనే ఆ చెడ్డ స్వభావం నుండి దేవుడు నిన్ను విడిపిస్తుండు. కాబట్టి ఆ కట్లు విప్పి ఉన్నావని నీ మీద నీవు ఆ ఒక వాక్యాన్ని పలుకోవాలి. త్వరగా కోపం వచ్చే కట్లు నీవు విప్పి ఉన్నావు యేసయ్య, నీకు వందనాలు. బిజినెస్ కాకుండా ఉండే కట్లు విప్పి ఉన్నావు. చీకటి ప్రభావం నా మీద పనిచేసేది విప్పి ఉన్నావు. బిజినెస్ నడవద్దు అనే కట్లును నా మీద నుండి విప్పి ఉన్నావు. త్వరగా రోగము పాలు కావడము, ఏదో జ్వరము మాటికి రావడము అనే కట్లు విప్పి ఉన్నావు. బయటికి వెళ్ళకుండా అనే కట్లు విప్పి ఉన్నావు. సో ఈ విధంగా మనం వాక్యం పలుకోవాలి. ఎందుకంటే వాక్యంలో శక్తి ఉంది. సో 116 కీర్తన 16 వచనం, నీవు నా కట్లు విప్పి ఉన్నావు యేసయ్య, నీకు స్తోత్రం. ఆమేన్.